తర్వాత మీరు రాజకీయాల వైపు వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వడాలు అవన్నీ ఎలాగండి వాటి ఇన్స్పిరేషన్? రాజకీయాల్లో ఉపన్యాసాలు ఇచ్చాను. మీరు ఎక్కడో నేను మిమ్మల్ని చూసానే. అయితే ఎవరైనా తెలిసిన పర్సన్ ఉంటే ఒకసారి వెళ్ళిచ్చుంటాను అంతే. అంతే తప్ప నో సార్. నాకు రాజకీయం అంటేనే జీరో నాలెడ్జ్. ఓకే. ఇన్ లైఫ్ లో కూడా రాజకీయాల్లో ఎప్పుడు వెళ్ళను. అవునా? నో సార్. ఇది దేవుడు ప్రశాంతమైన జీవితం ఇచ్చాడు, దీన్ని నిలబెట్టుకుంటే చాలు, ఇది చేసుకుంటే ప్రశాంత బతికితే చాలు సార్. రాజకీయం అంటే ఈ రోజు చిన్న జోక్ కాదు సార్. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు ఎవరైతే ఇప్పుడు చెప్పారో నాగబాబు గారని రోజా గారని ఇద్దరు చెప్పారో, సడన్ గా రెండు పార్టీలు పరస్పరం అంటే రాజకీయం అంటే అలాగే ఉంటుంది అంతే కదా. అప్పుడు మీకు ఎలా అనిపించిందండి సార్? అది రాజకీయం అంతే సార్. ఇప్పుడు రోజా గారు ఒక పార్టీ, నాగబాబు సార్ ఒక పార్టీ, మేడం లైఫ్ మేడంకి, సార్ లైఫ్ సార్కి. ఓకేనా? కాబట్టి ఈరోజు నాగబాబు గారు కూడా మంచి, రోజా గారు మంత్రిగా చేశారు, నాగబాబు గారు కూడా ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళని చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే. అంతే అంతే. ఇప్పుడు హైప్రాదీను తర్వాత మన గెటప్ సీను వాళ్ళు బాగా విజృంభించారు మన పవన్ కళ్యాణ్ గారి కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గారి తరఫున. మరి మీకు వెళ్ళాలనిపించలేదా? నాకు నేను కూడా వెళ్ళాల్సింది సార్. సో ఆ రోజు ఏదో 2 days 2 రోజులు ట్రై చేస్తా, కుదరలేదు షూటింగ్ వల్ల. నేనే ఎలాగో కళ్యాణ్ బాబుని సపోర్ట్ చేయడానికి వెళ్దాం అనుకున్నాను. కళ్యాణ్ సార్ బ్యూటిఫుల్ లీడర్ సార్. ఈరోజు నిజంగా ఆంధ్రాలో బ్యూటిఫుల్, ఆయన ఏం వాగ్దానాలు చేశాడో చక్కగా జనాలకి బాగా చేస్తున్నారని నా ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏదో చేయడం కోసమే వచ్చారు, చేస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారిది మరీ స్పీడు అసలు ఎక్కడ అన్స్టాపబుల్ ఆయన. ఆ విషయంలో మాత్రం బాగుంది ఇప్పుడు. ఎస్, ఆంధ్ర ఇస్ ప్రోగ్రెసింగ్. సార్, ఆంధ్ర ఇస్ ప్రోగ్రెసింగ్. ఏదైనా ఉన్నా, ఏ పార్టీస్ ఉన్నా మనకు రాష్ట్రం బాగుండడమే ఇంపార్టెంట్ సార్. అవును, డెవలప్ చేసుకోవడమే ఇంపార్టెంట్ కదా. కరెక్ట్. సార్. సో ఆయన చక్కగా చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? ఇక్కడ ఇక్కడ కూడా బాగానే ఉంది సార్, గోయింగ్ గుడ్. మనకు అంత నాగబాబు సార్ ద్వారా వచ్చింది కాబట్టి కళ్యాణ్ సార్ గురించి మాట్లాడాను. మనకి రాజకీయాలకు సంబంధం లేదు, మనకి లేదు సార్. ఏ ప్రభుత్వం ఉన్నా బాగుండాలి, రాష్ట్రం బాగుంటే చాలు సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీది బాగా డెవలప్ అయిందండి. మీరు అక్కడి నుంచి వచ్చి సక్సెస్ అయిన తర్వాత ఆ తండాలు అవన్నీ డెవలప్ అయినాయా? బాగానే ఉన్నాయి సార్. మరి మీరే అక్కడ 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టారంటే డెవలప్ అయినట్టే కదా. బాగానే ఉన్నాయి. ఇప్పుడు ముందు దానికంటే ఇప్పుడు చక్కగా, అంటే 30-40 ఏళ్ళ క్రితం కన్నా ఇప్పుడు బాగా బెటర్ అయ్యింది. 100% సార్. అవునా? 100%. చదువుకున్న వాళ్ళు పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలు అందరు ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, మంచి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి పిల్లలందరికీ స్టడీ చేస్తే. కాబట్టి ముందు దానికంటే ఈరోజు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. బాగుంది సార్ అక్కడ. అంటే దాన్ని ఏమంటారు, మారల్ కరప్షన్ కూడా తగ్గుంటుంటుంది. అంటే ఈ యూత్ చెడు మార్గాల్లోకి వెళ్లకుండా చదువు వైపుకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ క్రియేట్ అయ్యాయి. ఈరోజు ఏంటంటే సార్, ప్రతి పేరెంట్స్ నేను చేసిన పిల్లల్ని చదివించాలి అనేది ప్రతి పేరెంట్స్ ఈరోజు ఆలోచిస్తున్నారు. అవును, చాలా వరకు. కాబట్టి ఎంత పల్లెటూరు అయినా గవర్నమెంట్ చాలా వరకు మంచి బ్యూటిఫుల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. స్టడీ కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఏదో వాళ్ళ చిన్న స్కూల్లో పెట్టేశారు. కాబట్టి చక్కగా పిల్లలందరూ చదువుకుంటున్నారు. పేరెంట్స్ కూడా దే ఆర్ వెరీ ఇంట్రెస్ట్ టు గివ్ ద స్టడీ ఫర్ ద చిల్డ్రన్, ఎనీ చిల్డ్రన్ ఇన్ ఎనీ స్మాల్ విలేజ్. సో కాబట్టి బాగుంది సార్. ఈరోజు పిల్లలు అందరూ ఇంటికో పిల్లోడైనా కన్ఫర్మ్ చదువుకుంటున్నారు. మీరు నార్మల్గా అంటే మీ వైపు నుంచి మీ ప్రాంతానికి మీరు ఇంత సరే అమ్మ నాన్నని ఇచ్చేసారు, వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, అన్నదమ్ములు ఫ్యామిలీస్ అన్ని. మీరు మీ ప్రాంతానికి అని మీ వైపు నుంచి మా విలేజ్ కి ఏమైనా చేయాలన్న ఆలోచనలు ఉన్నారా, లేకపోతే ఇంతకు ముందు ఏమైనా చేశారా? ఇంతకు ముందు చిన్న చితుకు ఏదో తప్ప సార్, కానీ మంచి
ఏం ఈ చేయలే, ఏదైనా మంచి అదే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఓ ఒక విలేజ్కి ఏదైనా మంచి చేయాలంటే ఒక 2-3 చేతులు కలవాలి. బెస్ట్, హూ ఇస్ ద బెస్ట్ ఇన్ ద విలేజ్, అంటే బెస్ట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు. అవును. ఒక డాక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ politician కావచ్చు. అంటే బెస్ట్ పొజిషన్లో బెస్ట్ జాబ్ హోల్డర్ ఎవరు ఉన్నారో ఒక 4-5 ఉన్నా చాలు. మా కోఆర్డినేటర్ విలేజ్కి ఏదైనా కావాలంటే ఏదైనా చేయొచ్చు అనేది మా ఒపీనియన్. ఉమ్. అది మేము ఒక ప్లాన్ వేస్తున్నాం సార్. ఏం ఉన్నారా? చేయొచ్చు, ఏం Okay. చేయొచ్చు, చేస్తే బెస్ట్ గా చేద్దాం. చిన్న చితుకో అవును, వాటి వల్ల ఉపయోగం ఉంది. ఉపయోగం ఏముంది సార్, చేస్తే బెస్ట్ గా చేసి ఏదైనా చేద్దాం ఉమ్. ఆ, అని ఒక ప్లాన్ లో ఉన్నాం సార్. వెరీ చూడాలి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.